నల్గొండ జిల్లా చింతపల్లిలో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఢిల్లీ వెళ్లి రావడం తప్ప రైతుల గోస పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ రైతులకు అండగా ఉండి ధాన్యం మొత్తం కొనుగోలు చేయిస్తుందన్నారు రామచంద్రరావు. టార్పోలిన్ లేవు, అమాలీలు లేరు. అదేవిధంగా రైస్ మిల్లులకు పంపించే దాంట్లో ప్రతి ఒక్క బస్తాకు 4 కేజీల ఒక ఏదైతే ధాన్యం ఉందో దాన్ని తగ్గిస్తున్నారు బస్తాకు. ఈ విధంగా వాళ్ళు తగ్గించేటటువంటి ఒక 41 కిలో ఉన్నటువంటి ఒక బోరీని 4 కిలో దాంట్లో తగ్గించేసి రైతుకు నష్టం చేస్తూ ఉన్నారు. అక్కడ అమాలీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లే, రైతులే ఇస్తూ ఉన్నారు. బోరీలు సప్లై చేయలే. మేము మన కొన్ని చూడకపోతే రాత్రి 4 గంటలకు తెల్లవారుజామున వచ్చి బోరీలు అందరికీ తీసుకోపోండి అని చెప్తా ఉన్నారు మన కుల్కచర్లలో. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మంత్రివర్గం ఏం చేస్తూ ఉంది. ఊరికే ఢిల్లీకి పోవడం రావడం కాదు కదా మేము ముఖ్యమంత్రి అయింది. రైతు గోస కూడా మీరు పట్టించుకోవాలి. ఈరోజు రైతులతో మేము మాట్లాడాము. ఇక్కడ ఈ యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నిన్న పడినట్టు అకాల వర్షానికి కూడా చాలా దానం తడిచిపోయింది. ఒక వరే కాదు, మక్క, ఇక్కడ కూడా మక్క ఉన్నది. ఇక్కడ మక్క రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పారు 10 రోజుల నుంచి ఇక్కడ మక్క కుప్పలు పడి ఉన్నాయి. ఇక్కడ కూడా జొన్న, మక్క, సన్ఫ్లవర్, ఈ జిల్లాలో సన్ఫ్లవర్ లేకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఈరోజు రైతులు వారు పండించినటువంటి ఒక పంటలు ఎంతో ఆశతో అగ్రికల్చర్ కమిటీ పిఎస్సి మార్కెట్కి తీసుకొచ్చి ఐక్యూపీ కేంద్రాలు తీసుకొచ్చి అది అమ్ముడు పోకపోతే రైస్ మిల్లర్లకు ఒత్తిడితో తక్కువగా అమ్ముతాయి. ఎంఎస్పీ నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు.